హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కార బూందీ చేస్తున్నాను. దానికి కలుపుకున్నాను పిండి. 3 గ్లాసులు శనగపిండి వేసాను, 2 గ్లాసులు బియ్యం పిండి వేసాను. అది మీకు నేను చూపించలేకపోయాను. ఏదైనా సరే మనం దేంతో తీసుకున్నా 3 గ్లాసులు శనగపిండి, 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది కార బూందీకి. అదిగో నేను వేస్తున్నాను బూందీ. చూసారా, గరిటతో ఇట్లా తిప్పుతూ వేస్తున్నాను. చక్కగా చాలా బూందీ అవుతుంది. దానికి అంత కొంచెం తీసుకుంటే కూడా ఎక్కువ అవుతుంది. చక్కగా చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే మనం ఉట్టిగా తినలేము అనుకుంటే పప్పు కూర చేసుకున్నప్పుడు నంచుకోవటానికి బాగుంటుంది. చక్కగా అన్నం తినేటప్పుడు పెట్టుకుని నంచుకోవటానికి బాగుంటుంది. తీసేసాను, కాలింది, ఒక వాయి కాలింది, తీసేసాను. నేను పండగ అయిపోయాక చేస్తున్నాను. రెండో వాయి వేసాను. చక్కగా మనం ఏదైనా కొంచెం కొంచెం చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక్కసారి ఎక్కువ చేసుకోవాలని ఏమీ లేదు. కొంచెం కొంచెం చేసుకొని పెట్టుకోవచ్చు. వేసాను, రెండోది అయిపోయింది, తీసేసాను, అయిపోయింది. కలుపుతున్నాను మొత్తం. ఉప్పు, కారం, కరివేపాకు, శనక్కాయ గుళ్ళు వేపి కలిపేసాను. సాల్ట్ అది కలిపేసేసాను. బూందీ మొత్తం డబ్బాడు అయ్యింది నాకైతే. చక్కగా అది చూసారా ఎంత బూందీ అయిందో. చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కొంచెం కొంచెం అయినా సరే మనం చేసుకుని